హాయ్ హలో మటన్ కీమా మసాలా ఇది ఫస్ట్ లాంగ్ వీడియో. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీరా, ఇలాచీ, లవంగ్ అండ్ కొంచెం ఆనియన్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్ వేసుకోవాలి. మీ మీట్ ఎంత ఉందో 1 కేజీ 1.5 కేజీ ఎంత ఉందో దాని సరిపడినట్టు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం దాని మసాలా పోయే వరకు కలుపుతూ ఉండాలి. దాని తర్వాత చాప్ చేసిన టొమాటో వేసుకుంటున్నాను. 1 గ్రీన్ చిల్లీ, ఎందుకంటే నేను కారం ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి నేను 1 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు, ఉప్పు మీ టేస్ట్ సరిపడంత వేసుకోండి. నేను ఉప్పు ఫస్ట్ 2 స్పూన్ వేసుకున్నాను. కొంచెం టమాటా మెత్తగా అయిన తర్వాత కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. కొంచెం టెన్షన్గా ఉంది కానీ నేను ట్రై చేశాను. నేను చేసింది రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది మీకు. కర్రీ లీవ్స్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దేంట్లో అయినా కరివేపాకు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 2 స్పూన్ కారం వేసుకున్నాను. మీట్లో కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉండాలి. బాగా కలుపుకోవాలి. కింద తగలకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా అయిపోతుంది. టమాటా కూడా మెత్తగా అయిపోయింది. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ నేను 1 టీ స్పూన్ ఫుల్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను. నేను 1/2 టీ స్పూన్ వేసాను. నాకు ఇలా వేస్తే అర్థమవుతుంది, నేను అందుకని మీకు 1/2 టీ స్పూన్ అని చెప్పాను. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అది కూడా నేను 1/2 టీ స్పూనే వేసుకున్నాను. తర్వాత మసాలాన్ని మిక్స్ చేసుకుందాం. అడుగు అంటకుండా క్లీన్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. నేను తర్వాత మీట్ వేసుకుంటున్నాను. నేను మటన్ వేసుకుంటున్నాను కీమా. మీకు కావాలంటే చికెన్ది కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇలాగే చికెన్ కీమా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ ఈ మటన్ కీమాకి తగిలేనట్టుగా మిక్స్ చేసుకుందాం. చూసారా, మటన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి ఎలా వచ్చిందో. మీకు కావాలంటే ఈ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ బఠానీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెమే వేసుకున్నాను. దాని తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మటన్ కీమాలో వాటర్ ఎక్కువ వచ్చేసింది కదా. మీకు గ్రేవీగా కావాలంటే మీరు ఎక్కువగా వాటర్ వేసుకొని గ్రేవీ చేసుకోవచ్చు. చపాతీలో కానీ, రోటీతో కానీ, పుల్కాలో కానీ ఎక్కువగా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఎక్కువగా గ్రేవీ కావాలని నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. తర్వాత ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోలేకపోతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. సరే, మళ్ళీ మిక్స్ చేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వేసుకుంటున్నాను. నాకు గ్రేవీ కావాలని కాబట్టి. మీరైనా 1/2 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం అయినా వేసుకొని లిడ్ పెట్టుకోవచ్చు. అంత గ్రేవీగా రాదు. అప్పుడు
నేను కావాలని ఒక గ్లాస్ వేసుకున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు 6 to 7 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అప్పటి వరకు నా ఫిష్ ఫుల్ ఆకలిగా ఉంది, ఏమి ఇవ్వలేదు తన ఫుడ్, అందుకని తన ఫుడ్ తినిపిద్దాం. తింటుంది ఫుడ్. విజిల్ అయితే 6 to 7 అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం వాటర్ ఉందో లేదో. లేకపోతే వాటర్ ఉండకపోయినా, వాటర్ ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉంచుదాం. వాటర్ ఉంది, ఎక్కువగానే ఉంది వాటర్. సో మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ ఫుల్గా పెట్టి మళ్ళీ వేడి చేస్తాను. అలాగే కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం వాటర్ తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. నేనైతే టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకున్నాను. సరే అయిపోయింది. ఇదండి మటన్ మసాలా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.